హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిరులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి కే సంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ हाथ वज्र अरु ध्वजा विराजै कांथे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन यत्र यत्र रघुनाथ कीर्तనం తత్ర తత్ర కృతమస్తు కాంజలిం. ఎక్కడైతే రామనామ సంకీర్తనం చేయబడుతుందో అక్కడ రామదూత అయిన శ్రీ ఆంజనేయుడు చేతులు జోడించి నిలిచి ఉంటాడట. ఆ స్వామి స్వయంభూగా వెలిసిన పావన ప్రదేశం పంచముఖి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నది. మన రాష్ట్రంలోని మంత్రాలయ క్షేత్రానికి సమీపాన విలసిల్లుతున్నది. రాయచూర్ జిల్లా గాణధాల తాలూకాలో నెలకొని ఉన్నది. మంత్రాలయం ఎమ్మిగనూరు, రాయచూర్ల నుండి రవాణా సౌకర్యం కలదు. భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మదేవం వటంచుం ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయనూహించి నీ మూర్తి నింగాంచి నీ సుందరం పెంచి నీ దాసదా సుందరై రామభక్తుండనై నిన్ను నే కొల్చెదన్నీ కటాక్షంబునందూచితే వేడుకల్ చేసితే నా మురారించితే నన్ను రక్షించితే అంజనాదేవి ప్రశాంత వాతావరణంలో చిన్న కొండపై ఆలయం ఉన్నది. మెట్లు అధిరోహించి స్వామి కొండ చేరుకోవచ్చు. చిన్న గుహను అంతరాలయంగా తొలచారు. ఈ గుహలోనే స్వామి పంచముఖాలతో స్వయంభూగా వెలిసాడని చెప్తారు. శిలాఫలకంపైన స్వామి రూపాన్ని దర్శిస్తే ఆంజనేయ స్వామిని ప్రత్యక్షంగా దర్శించిన అనుభూతి కలుగుతుంది. స్వామి ఇక్కడ కూర్చుని ఉండి దర్శనమివ్వడం ప్రత్యేకత. ఇదే గుహలో శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ గణపతులను దర్శించవచ్చు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరూ ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా?
రేయ్ హాఫ్ బ్రెయిను